పెట్టి చీర తెచ్చాడంట. మీరు నాకు దేనికి? నీకోసం 4000 పెట్టి చీర తెచ్చా. ఆ వైఫ్ దేంట్లో తక్కువ. మన పక్కింటి సుజాత వాళ్ళ ఆయన 3000 రూపాయలు పెట్టి బ్యాగ్ తెచ్చాడంట. నీకోసం 5000 పెట్టి బ్రాండెడ్ బ్యాగ్ తెచ్చా. ఆ వైఫ్ దేంట్లో తక్కువ. మన పక్కింటి సుజాత వాళ్ళ ఆయన 1,00,000 రూపాయలు పెట్టి చైన్ తెచ్చాడంట. నీకోసం 2 లక్షలు పెట్టి నెక్లెస్ తెచ్చానే. ఆ వైఫ్ దేంట్లో తక్కువ. మన పక్కింటి సుజాత వాళ్ళ ఆయన ఎవరు అమ్మాయితో లేచిపోయాడంట. ఎక్కడికి? నేను కూడా ఒక మంచి అమ్మాయి చూసి లేచిపోతా. ఆ వైఫ్ దేంట్లో తక్కువ. కానీ ఆయన లేచిపోయేది చూసి అందరూ చెప్పుతో కొట్టారంట. మిమ్మల్ని కూడా కొట్టించారంట. వదిలే వచ్చేస్తా. కొట్టిలే ఆ పక్కింటి కోలం పోయింది. మన ఎదురింటి వెంకటేష్ అన్న కారు కొన్నాడంట. ఎదురింటి వెంకటేశం వస్తా ఉంటా. మన పక్కింటి అంటే బిజినెస్ చేస్తున్నాడు. వాడు ఏమైనా కొంటాడు, ఏదైనా చేస్తాడు. నాతోనే ఉద్యోగం చేస్తాను. నువ్వెలా కొన్నావు కారు? నువ్వు కూడా కొనుక్కో. మన జీతంతో కారు కొన్నట్లే. ఇప్పుడు కొనలేము కానీ ఇన్వెస్ట్ చేసే జీవితంలో మనకు నచ్చాడు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కదా. ఏం చెప్తున్నారా? ఈ మధ్య ఒక NFO లో ఇన్వెస్ట్ చేసా బ్రో. దాని రిటర్న్స్